హే అదంతా ఏమక్కర్లేదు, దానికి ముందే నేను వచ్చేస్తాను. మిగతాది మీరు అరేంజ్ చేస్తే చాలు. హే అదంతా నాకు సపరేట్గా చెప్పాలా? రే నేను ఇంటికి వచ్చేసిన తర్వాత మాట్లాడతా. ఏంటి హరి అన్న? 24 గంటల ఫోనేనా? మేమందరం ఇక్కడ కూర్చున్నావుగా, కనిపించట్లేదా? అందరూ ఇక్కడ ఉండేవాళ్ళే కదా, ఇవాళ ఏంటి కొత్తగా? అర్జెంటుగా నిన్నెక్కడికి ఎందుకు రమ్మన్నామో అడిగి తెలుసుకోవాలని అనిపించలేదా నీకు? అర్జెంట్ అనేగా చెప్పారు, ఇంకా నేను అడిగి తెలుసుకోవాలా? అజయ్, నిన్నటి నుంచి ఎన్నిసార్లు ఫోన్ చేసినా బాల తీయడం లేదు. అంతేనా? నేనేమనుకున్నానంటే ఇంకేదో పెద్ద సమస్య ఉందనుకున్నా. ఎరా అమ్మ నాన్న ఇద్దరు కలిసి సమస్యని చెప్తుంటే అంత తేలిక అడుగుతున్నావేంటి? ఏంటి హరి అన్న, బాలక్క ఫోన్లో మాట్లాడలేదని ఇంత బిల్డప్ చేస్తారా? మీ లైన్ దొరకటం కోసం నేను 5 రోజులు ఎంత కష్టపడి ట్రై చేశానో తెలుసా? అలాంటిదా ఇది? అయితే ఇది వేరే ఏంటి? ఏదైనా సమస్య ఇబ్బంది ఉంటే బాలక్క కాల్ చేసి చెప్తారుగా. నువ్వు అనుకుంటున్నట్టు అంత చిన్న సమస్య కాదిది. ఇప్పటి వరకు ఫోన్ చేస్తూనే ఉన్నాను, కానీ వాళ్ళ లైన్ ఎంగేజ్ వస్తోందిరా. నిన్న నేను స్కూల్కి వెళ్ళి కనుక్కున్నాను, కానీ వాళ్ళు మాకు తెలియదంటున్నారా. నువ్వు తొందరగా రెడీ అవ్వు, మనం ఆ ఇంటికి వెళ్ళొచ్చేద్దాం. నేను ఇప్పుడే కదా వచ్చాను, నాకు చాలా టైర్డ్గా ఉంది. మనం రేపు వెళ్దాం. రేపటి వరకు వాయిదా వేయడానికి ఇది చిన్న సమస్య కాదు. నిన్ను ఒంటరిగా వెళ్ళమని చెప్పలేదే. నువ్వు హరితో వెళితే చాలు. అక్కడికెళ్ళి ఎందుకు విచారించాలి? అది నువ్వా నిర్ణయిస్తావు? ముందు వెళ్తావా లేదా? నా వల్ల కుదరదు. అజయ్, నువ్వు ఇలా మాట్లాడటం వల్ల ఉపయోగం లేదు. నేను తిరిగి వెళ్ళిపోయిన తర్వాత ఏదైనా సమస్య వచ్చిందంటే నువ్వే కదా చూసుకోవాలి. అప్పుడప్పుడు అక్కడికి వెళ్ళడం కూడా మంచి విషయమే. నేను అక్కడికి ఇంతకు ముందే వెళ్ళాను. అది సరిపోదు, పదే పదే ఆ ఇంటికి వెళ్ళి బాగా పరిచయం పెంచుకోవాలి. బాలా గురించి అడగడానికి వ్యక్తులున్నారని వాళ్ళకి తెలియాలి. నిన్న నైట్ అంతా కంబైన్ స్టడీస్ చేసి బోర్ కొట్టేసి వచ్చాను. అసలు నిద్ర కూడా పోలేదు. అయితే నేను కూడా కుదరదని ఇక్కడే కూర్చుంటాను. ఫీజు కట్టకుండా నువ్వు కాలేజీకి వెళ్ళలేవు కదా. నాకు బైక్ కావాలి కొనిపెట్టమని మారం చేస్తున్నావు కదరా. నేను ఎడారిలో కష్టపడి డబ్బు సంపాదించి ఆ డబ్బుని ఇక్కడికి పంపిస్తున్నాను. ఆ డబ్బుతోనే కదా మీరు బాగా తింటున్నారు. నేను పంపించే డబ్బు కావాలి, కానీ ఏదైనా చేయమంటే చెయ్యవు, అంతేగా? మీరు ఎందుకని నా పైన కోపడుతున్నారు? ఇక్కడేదో సమస్య అనుకొని నేను క్లాస్ని కట్ చేసుకొని వచ్చా. కుదరదని చెప్పింది ఊరికే కాదు, నా వల్ల కావట్లేదు. నన్ను కొంచెం రెస్ట్ తీసుకొనివ్వండి, తర్వాత వెళ్దాం. ఆ తర్వాత ఎక్కడికి వెళ్తాం? నిన్ను తీసుకెళ్ళమని అమ్మ చెప్పింది కాబట్టి ఆగాను, లేదంటే నిన్నే వెళ్ళిపోయి ఉండేవాణ్ణి. అమ్మా వినవా? చెల్లికి ఏదైనా ప్రమాదం వస్తే తమ్ముడు ఎలా చెప్తున్నాడో. నువ్వు హరితో వెళ్ళు బాబు. అక్కడికి వెళ్ళి బాల అక్కడుందా లేదా, ఎందుకు ఫోన్ తీయడం లేదని ఇద్దరు వెళ్ళి కనుక్కుని రండి. అజయ్, ఇదెవరో బలవంతంగా చేయమని చెప్పే పని కాదు. ఇది మన కుటుంబ సమస్యని, నీ తోడబుట్టిన అక్క సమస్యని నువ్వే అర్థం చేసుకోవాలి. టైర్డ్ అయిపోయానని చెప్పావుగా, వెళ్ళి పడుకో. ఈ ఇంట్లో టైర్డ్ అవ్వకుండా ఉన్నది నేనొక్కడే. ఊరికే కూర్చొని తినడం పడుకోవడం తప్ప వేరే పని లేదుగా నాకు. నువ్వు ఉండరా, నేనొస్తాను నీతో. వద్దు, నేనే వెళ్తాను. నువ్వే కాదు, ఎవ్వరు నాతో రాకండి. ఒంటరిగా వెళ్ళడం నాకు తెలుసు. ఇప్పుడు ఇది నా బాధ్యత కదా. కేవలం నేను వెళ్ళమని చెప్తేనే బాలా తనతో వెళ్ళింది. ఎవ్వరు రాకండి, నేనే వెళ్ళి అడుగుతాను. ఏమండి, బాలు గురించి ఏ వివరాలు తెలియటం లేదు. ఏ వివరం? తను అక్కడే కదా ఉంది. ఉదయం కాల్ చేస్తే అందటం లేదట. ఫోన్ ఏదైనా ప్రాబ్లం అయి ఉంటుంది. కావాలనే ఫోన్ తీయటం లేదని అజయ్ అంటున్నాడు. వాడికేంటి దివ్య దృష్టి ఉందా ఏంటి? బాలాకేమన్నా అయి ఉంటుందేమోనని నా భయం అండి. మీరు వెళ్ళి కొంచెం చూసొస్తారా? ఊరికే ఉండు. నీ చెల్లి క్షేమాలు చూసుకోవడం కాదు నా పని. నిన్న హరి కాల్ చేసినప్పుడు కూడా బాలా మాట్లాడిందట. వేణు తిరిగి వెళ్ళిపోయాడు కదా. ఈలోపు వాళ్ళిద్దరి మధ్య ఏమైనా గొడవ? అది తెలియాలంటే వెళ్ళి విచారించమను. హరి విజయ్ ఇద్దరు ఉన్నారుగా, వాళ్ళకి కుదరపోతే నాన్నెళ్ళమను. అమ్మాయికి ఏమైందో అప్పుడు తెలుస్తుంది కదా. అది తెలుసుకోవడానికే నాకు కంగారుగా ఉంది. నువ్వు చెప్పేది చూస్తుంటే నేనే బాలని చాలా బలంతో పెట్టి వేణుతో పంపించినట్టు ఉంది. ఇక మీదట బాలాకి ఏమీ కాదని వాళ్ళు చెప్పారు కదా, వాళ్ళెళ్ళి చూసుకోమను. ఈ ప్రాబ్లం వెనకాల వెళ్ళటం నాకు అసలు ఇష్టం లేదు. మీరు
హరికి కాల్ చేసి త్వరగా వాళ్ళ అత్తగారింటికి వెళ్ళి చూసిరమ్మనండి. నేనెందుకు వాడికి పిలిచి చెప్పాలి? బాలా విషయంలో అన్ని విషయాలు చూసుకోవాల్సింది వాడే కదా. ఈసారి వేణుతో పంపించడానికి ఇంత ఇంట్రెస్ట్ చూపించాడు. 10-20 ఖర్చు పెట్టి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి చూడటం కష్టమా వాడికి? సొంత చెల్లి మీద ఉన్న ప్రేమ ఒకవేళ నిజమైతే ఖచ్చితంగా వెళ్తాడు. రారా అమ్మా, ఇలా చూడు, ఎవరో తెలుస్తుందా? బాలా వాళ్ళ అన్నయ్య హరి. బాలాతో వచ్చినప్పుడు నేను అంతగా చూడలేదు. అప్పుడు నేను వంటగదిలో పనిచేస్తూ ఉన్నాను. ఏయ్, మా ఇద్దరికి ఈ ఇంట్లో ఒక సపరేట్ ప్లేస్ ఉంది, నీకు తెలుసా? నాకు ఈ వరాండా, దీనికి ఆ వంటగది. ఇది నా పెద్ద కొడుకు భార్య అనిల. ఓహో, అమ్మా, బోట్లో ఎక్కేటప్పుడే ఈయన కనపడ్డాడు. ఎంతసేపు మీరెక్కడున్నారు? నేను ఊళ్ళో దాకా వెళ్ళానులేమ్మా. తిరునాళ్ళకా నాటకాలకా? రెండిట్లకిను నాకు బాగా ఎవరు ఆకలేసింది. బయట? ఆ? ఆ, హరినా ఎందుకు ఇక్కడే నిల్చున్నావు? లోపలికి రా. విశేషం ఏంటి? బాలాని చూసి వెళ్దామని వచ్చాను. 4 రోజుల క్రితమే కదా నువ్వు వదిలేసి వెళ్ళావు. దానికని వాళ్ళ చెల్లిని చూడటానికి టైం చూసుకొని రావాలంటాడు. ఇదిగో, మిమ్మల్ని అడిగితే మాత్రం సమాధానం చెప్తే చాలు. చెల్లెల మీద ఇంత ప్రేమగా ఉన్న అన్నయ్యని నేను చూసిందే లేదు. నేను ప్రతిరోజు ఫోన్ చేస్తానని చెప్పే కదా వెళ్ళానండి. ఆ, మా ఫోన్కి ఏదో సమస్య అని వీళ్ళందరూ చెప్పారు. అది సరిచేశారా? హ, ఇక్కడున్న వాటిని అంత త్వరగా సరిచేయలేం కదా మరి. అది కాదు, నిన్న నేను వెళ్ళేదాకా ఫోన్ ఏమి రిపేర్ అవ్వలేదే. నిన్న ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఫోన్ మాట్లాడుతున్నారుగా. ఓ, ఫోన్ గురించి బాగా తెలుసుంటే మీరు వెళ్ళి సరిచేయండి. ఆ, నేను ఉదయం ఫోన్ చేసినప్పుడు అటెండ్ చేశారే. అయ్యో, నువ్వేనా ఫోన్ చేసింది? హలో అని మాత్రం వినిపించింది. ఆ తర్వాత శబ్దం మాత్రమే వినిపించింది. ఆ తర్వాత ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎంగేజ్ వచ్చింది. ఆ, ఈ ఫోన్లంతా ఎప్పుడు ఇంతే. ఒక్క మెరుపు వస్తే చాలు, పోతుంది. హ్మ్, అవును, ఆ ఆలోచనే ఇక్కడ ఎవరికీ లేదుగా. ఏ ఇక్కడే నిల్చున్నావు? లోపలికి రా. లోపలికి వెళ్ళి లోపల. రా. ఫోన్ ఎక్కడుంది? అదిగో అక్కడుంది. రిసీవర్ ఇలా పెడితే ఎవరు ఫోన్ చేసినా తెలుస్తుందా? ఆ, అది నిజమే. ఎవరిలా చేసింది? ఆ, ఒకవేళ నా చేయి తగిలి అలా అయి ఉంటుందో ఏమో. ఫోన్ నేను అంతగా వాడను. బాలా ఎక్కడా? ఆ, అది తెలీదా? వేణుతో పాటు బాలా కూడా వెళ్ళింది. వాళ్ళు కలిసే వెళ్ళారు పూణేకి. బాలా పూణేకెళ్ళిందా? లేదు, బాలా ఆ విధంగా నాతో చెప్పనే లేదే. నీతెందుకు చెప్పాలి? తన మొగుడితే కదా వెళ్ళింది. ఎవరిని అడిగి తనని పంపించారు? ఆ, సర్లే. తను పనిచేసే చోటికి భర్త భార్యని తీసుకెళ్ళడానికి తను ఎవరిని అడగాలి? తీసుకెళ్ళడం తప్పు కాదు, కానీ తనని తీసుకెళ్లే ముందు మాతో ఒక మాట చెప్పాలని తెలియలేదా? హ, వేణు రోజంతా వేయింట్లోనే కదా తిన్నాడు, పడుకున్నాడు. అప్పుడు తనేం చెప్పలేదా? నేను చెప్పాడనుకున్నాను. పూణేకి వెళ్ళడానికి బాలా ఒప్పుకుందా? ఒప్పుకోకపోతే గోతాల మూటగడ్డ తీసుకెళ్ళగలవా? ఇదేంటి టెంకాయ మామిడికాయ? బాలా ట్రైన్ టికెట్ రెడీ కానిది వల్లనే ఇక్కడ నుంచి కారులో బయలుదేరి వెళ్ళారు. నేనిది అస్సలు నమ్మను. ఇక్కడికి రావడానికే తనకిష్టం లేదు. స్కూల్ లీవ్ వేసి ఇలా నిర్లక్ష్యంగా వెళ్ళిందంటే నేనైతే అస్సలు నమ్మలేకపోతున్నాను. అది మాత్రమే కాదు, నాతో ఒక మాట కూడా చెప్పకుండా తను ఎక్కడికి వెళ్ళే మనిషి కాదు. అయితే నువ్వు పని చెయ్యి. రేపు బండి తీసుకొని పూణేకి వెళ్ళిపో. అక్కడికి వెళ్తే నీ చెల్లెల్ని చూడొచ్చు, విషయం తెలుసుకోవచ్చు. తెలుసుకోవడానికి ఏమీ లేదు. నేను తిన్నగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక కంప్లైంట్ ఇస్తాను, నా చెల్లి కనిపించట్లేదని. తనని ఎక్కడికి తీసుకెళ్ళినా సరే మీరే తీసుకొచ్చి అప్పగిస్తారు. బాలా ఒప్పుకున్నందువల్లనే వేణు తనని తీసుకెళ్లాడు. ఇక్కడ నుంచి బండిలో వెళ్తామనుకున్నప్పుడు సతీష్ సుమేష్ వాళ్ళతో వెళ్ళారు. ఏంటి, ఆయన కూడా పూణే వెళ్ళారా? నాతో ఆయన ఒక మాట కూడా చెప్పి వెళ్ళలేదు. నీతో చెప్పాలా?
నీతో చెప్పి అన్ని పనులు చేస్తున్నాడా? ఇద్దరిని అక్కడ దింపేసి వాళ్ళు వచ్చేస్తారు. ఇక్కడ నుంచి టెంకాయ మామిడికాయ అన్నీ తీసుకెళ్లారు. బాలా నిజంగా ఇష్టపడి వెళ్ళుంటే వేణు నాతో చెప్పుండేవాడు. నేను ఉదయం ఫోన్ చేసినప్పుడు మీకు వినిపించలేదని చెప్పారు. ఆ తర్వాత ఫోన్ చేస్తే ఎంగేజ్ వచ్చింది. దీని వెనక ఏదో కుట్ర ఉంది. మేము ఏ నేరం చేయలేదు. పొద్దున వాళ్ళు సంతోషంగానే వెళ్ళారు, అది నాకు తెలుసు. ఖచ్చితంగా ఇది కుట్రే. చూడండి, వాళ్ళ ఇష్టం లేకుండా తనని తీసుకెళ్ళుంటే గనక వేణు మాత్రమే కాదు, తనకి సాయం చేసిన వాళ్ళందరూ కూడా జైలుకి వెళ్తారు. నేను కనుక్కోవడానికి వెళ్తున్నాను. మీరందరూ కలిసి తనని కిడ్నాప్ చేశారుగా? అవును. అయితే మీరందరూ కలిసి చేసిన ప్లానేనైతే? ఇదిగో, నీకేదైనా పని ఉంటే వెళ్ళి చూసుకో, వెళ్ళు. దీనికి అందరూ కలిసి అనుభవిస్తారు, అనుభవించకుండా మాత్రం ఉండరు. అనుభవిస్తానులే, చెప్తోంది. ఇప్పుడు వాడెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాడనుకో, నీ మీద నీ పిల్లల మీద ముందల సాక్ష్యం చెప్పబోయేది ఎవరో తెలుసా? అది నేనే ఉంటుంది. వెళ్ళండి, వెళ్ళి మీరు చెప్పండి. ఆ తర్వాత ఆ చెరువుకు అటువైపు వెళ్ళి పడుకోవాలి. పెద్ద నీతులు చెప్తున్నారు న్యాయమూర్తి. రేయ్, నేను కొంచెం బిజీగా ఉన్నా, తర్వాత మాట్లాడతా. హరి అన్న, ఎంతకని లేట్ అయింది? నువ్వేం మాట్లాడుకో, నువ్వేం తెలుసుకోవుగా. నీ అక్క ప్రాణాలతో ఉందో లేదో కూడా నువ్వు తెలుసుకోవు. ఏంట్రా హరి, బాలకేమైంది? నిన్న వేణుని పంపించడానికి వెళ్ళిన బాల ఎంతవరకు తిరిగి రాలేదంట నాన్న. మరైతే తనెక్కడికి వెళ్ళింది? వేణుతో కలిసి పూణేకి వెళ్ళిందని వాళ్ళ అమ్మగారు అంటున్నారు. తనెలా వెళుతుంది అసలు మనతో చెప్పకుండా? వాళ్ళు చెప్పేదంతా అబద్ధమే. తనేదో ప్రమాదంలో ఉన్నట్టుంది. దీని వెనకేదో కుట్ర ఉంది. వాళ్ళు చెప్పినట్టు బాల వేణుతో వెళ్ళుండొచ్చు కదా. మనతో చెప్పకుండా తను వెళ్ళుండదు నాన్న. ఆ, ఒకవేళ ఎవరితోనూ చెప్పొద్దని ఇద్దరూ నిర్ణయం తీసుకుని ఉండొచ్చుగా. అసలే అది మొండిది కదా. ఎవరు మొండిది? దేనికి మొండికేయకుండా మనం చెప్పినట్టే వినింది. నాన్న నోటుకొచ్చింది మాట్లాడకండి. వేణు వాళ్ళమ్మ మాట్లాడే విధానం, ప్రవర్తన చూస్తేనే తెలుస్తుంది. నేను అక్కడికి వెళ్ళి చూసేసరికి రిసీవర్ తీసి పక్కన పెట్టుందమ్మా. భగవంతుడా, అందుకే మనం ఎన్నిసార్లు ఫోన్ చేసినా కలవలేదు. కొద్ది రోజుల క్రితం ఇక్కడికొచ్చి కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకున్న వేణు బాలని చిత్రవత్ చేస్తాడు అనుకుంటావా? అదంతా వాడి నటన అయి ఉంటే. బాల ఇంట్లో లేదన్న విషయం నిజమేగా. తను వేణుతో వెళ్ళిందని చెప్పాక లోపలి వెళ్ళి వెతికితే ఏం బాగుంటుంది? అది కూడా ఇద్దరు ఆడవాళ్ళున్న ఒక ఇంట్లో. అక్కడ మానవత్వం ఉన్న ఒకే మనిషి వేణు వాళ్ళ నాన్న ప్రభాకర్ గారేనని బాలా చెప్పింది. నువ్వు ఆయన్ని కలిసి ఆ మనిషి వల్ల మనకి ఎలాంటి ఉపయోగం లేదమ్మా. వేణు వెళ్ళిపోయిన తర్వాత తనని ఇంట్లో బంధించి ఉంటారేమో. అది తెలీదే. ఒకవేళ వేణు తనని పూణేకి తీసుకెళ్ళినా కూడా ఖచ్చితంగా బాలా ఇష్టపడి వెళ్ళుండదు. కొట్టో, హింసించో లేదా మత్తు మందిచ్చి కారులో ఎక్కించి తీసుకెళ్ళుండాలి. ఇంకా వేరేదైనా జరిగిందో కూడా తెలియడం లేదు. మరైతే ఏం జరుగుంటుంది? ఏం చేయడానికనే వెనకాడని గుంపు కదా. హరి అన్న, మనం పూణేకి వెళ్ళి వెతుకుదామా? ఇక్కడకు 100 రూపాయలు ఖర్చు పెట్టుంటే వాళ్ళ అత్తగారింటికి వెళ్ళుండొచ్చు. అక్కడికి రావడానికి ఆలోచించిన నువ్వా పూణేకి వెళ్ళి వెతుకుదామంటున్నావు? సారీ హరి అన్న, ఇంత పెద్ద సమస్య అవుతుందని నాకు తెలీదు. తెలుసుకోవడానికి ఇష్టం లేదని చెప్పరా. ఆ మొబైల్ మీద ఉన్న ప్రేమలో రవ్వంత ప్రేమైనా నీ అక్క మీద చూపించుంటే బాగుండేది. ఇది నీ ఇల్లు, నీ తోడబుట్టిన వాళ్ళు, నీ తల్లి, నీ తండ్రి. ఆ బంధుత్వం గుర్తుపెట్టుకుని ఇక్కడ జరిగిన సమస్యలో నువ్వు జోక్యం చేసుకున్నావా? నా పైన కోప్పడకండి హరి అన్న. నీ మీద ద్వేషం లేదురా, నేను తలుచుకుని బాధపడుతున్నా అంతే. తనని వాడు ఎక్కడికి తీసుకెళ్ళాడని వెతుకుతాం? పూణేకి వెళ్ళాలంటావా? నాకంత టైం ఉందా నాన్న? ఇప్పుడు మనం చేయగలిగింది ఒకటే, వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్దాం.
మన సైడ్ నుంచి ఒక ఎంక్వైరీ చేస్తే చాలు కదా. సరిపోదు. ముందు పోలీసులకి చెప్తాం, లేదంటే వాళ్ళు ఖచ్చితంగా అడుగుతారు. అత్తగారింటికి వెళ్ళి చెక్ చేశారు, అక్కడ తను లేదని తెలుసు, అయినా కూడా మాకెందుకు చెప్పలేదని అడిగితే? పైగా బాలా ఆల్రెడీ ఇచ్చిన కంప్లైంట్ ఉందిగా. రేపు ఉదయం స్టేషన్కి వెళ్ళి ఒక కంప్లైంట్ ఇద్దాం. హరి 4-5 రోజుల తర్వాత నువ్వు గల్ఫ్కి తిరిగి వెళ్ళాలి కదా. ఈ టైంలో కేసు పెట్టడం మంచిది కాదు. బాలా దొరకాలి కదమ్మా. కంప్లైంట్ ఇవ్వడానికి స్టేషన్కి నాన్నగారు వెళ్తారు. నేను వెళతాను. అయినా కూడా మనకు తెలిసిన అన్ని చోట్ల ఎంక్వైరీ చేద్దాం. నాన్న, మీరు ఖచ్చితంగా వెళ్ళాలి. నా కూతురు విషయం కదా, స్టేషన్కి నేను వెళతాను. భగవంతుడా, మా బాలకి ఎలాంటి ప్రమాదం జరగకూడదు. దేవుడా. బాలా, బాలా, పద లే. లే బాలా, ఎప్పుడు నిద్రపోతే ఏం బాగుంటుంది? పద, మన బయటికి వెళ్ళేసొద్దాం. గత 10 ఏళ్ళుగా నేను ఉన్న చోటు నీకు చూపించక్కర్లేదా? పద. ఈ నగరంలో, ఈ ఫ్లాట్లోనే ఇకపై మన జీవితం. అంతకు ముందు మనం సంతోషంగా తిరిగి వద్దాం. ఏంటి బాలా, భయపడ్డావా? ఇకపైన ఆ భయం అంతా వదిలేసాయి. మేము నిన్నిక్కడికి చంపడానికి తీసుకురాలేదని అర్థమైంది కదా. వేణు తినటానికి ఏదైనా తెద్దామని కిందకెళ్ళాడు. సుమేష్ నిద్రలేవడానికి కొంచెం సమయం పడుతుంది. ఇదొచ్చి కరెక్ట్ సమయమే.